గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. 2026వ సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి నుంచి శని ద్వితీయానికి వెళ్ళాడు. ఈ ద్వితీయంలో అప్పులు తీర్చాలి. అప్పుల బాధలు విపరీతంగా ఉంటాయి. ఈ బాధ ఎంత తీర్చినా కూడా ఏమి ఇవ్వనట్టుగానే తిడుతూ ఉంటారు. ఎంతో ఓర్చుకోవాలి. ఎన్ని మాటలైనా సరే వాడికి దండం పెట్టుండాలి. కాదు ఏదైనా ఎదురు తిరిగితే పెద్ద గొడవలు అవుతాయి. ఇంతకుముందు ఏంటంటే 11కి ద్వితీయానికి శని రాకమునుపు మీ ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి పావలా చొప్పున కట్టిన బాకీలు తీరవు. మరి ఇప్పటి సంవత్సరం అయింది, శని 11కి వచ్చాడు. మీరు చేసే వృత్తి ఉద్యోగం బాగుంటుంది, మీకు సంపాదన బాగుంటుంది. వచ్చిన సంపాదన వచ్చినట్లు బాకీలు కడతారు. ఆస్తి అమ్మకుండా బాకీలు తీరుస్తారు. మీ ఆస్తి నిలబడుతుంది. ఇంతకుముందేమో అప్పులు దొరికినాయి, ఆస్తి చూశారు, అప్పులు ఇచ్చారు, బాగా పండగ చేసుకున్నారు, తిన్నారు ఏలినాటిలో. ఇప్పుడు మాత్రం చివరిలో బాకీలు తెచ్చుకునేప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే పెళ్ళండి, పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నావు, కనీసం నెల రోజులు టైం పెట్టుకుంటాం. ఈ నెల రోజుల లోపల కావాల్సిన తెచ్చుకోవటం, ఊళ్ళో అందరినీ పిలవటం, కళ్యాణ మండపం మాట్లాడటం, అబ్బో ఇక ఊపిరాడని పదనమాట. ఇక పెళ్లి రోజు పూలదండలని అవన్నీ ఇవన్నీ తెచ్చుకోవాలి, వంట సామాగ్రి, అబ్బో పడలాని బాధంతా నెల రోజులు పడతారు. పెళ్ళి ఎంతసేపు అండి? ఒక 2 గంటల్లో పెళ్ళి అయిపోతుంది. 2 గంటల లోపల పెళ్లితో పాటు పెళ్ళి అయిపోయేప్పటికీ భోజనాలు కూడా అయిపోతాయి. ఎంత ఖర్చు పెడతావు పెళ్ళికి? కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత లక్షలు ఖర్చు కాక విపరీతమైన శ్రమ పడతావు. ఇంత శ్రమ పడ్డది కూడా ఒక్క 2 గంటల్లో అయిపోతుంది. చూడండి, ఖర్చు 2 గంటల్లో అయిపోయింది. అట్లాగే నీకు మంచి వచ్చినప్పుడు కూడా 2 గంటల్లోనే నీకు సంపాదన, నీకు ఆదాయం అనుకోకుండా మీ చేతికి వచ్చబడుతుంది. అట్లా ఇబ్బంది లేకుండా సుఖపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే మీకు ముఖ్యంగా ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ముందు శని జపం చేయించుకోండి. శనికి 19,000 జపం చేయించండి. శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించండి. శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించండి. శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు నవగ్రహాలు గుళ్ళో ప్రదక్షిణ చేయండి. శనికి నువ్వుల నూనె, నువ్వులు వేసి దీపారాధన చేసి దండం పెట్టండి. ఈ ద్వితీయ శని బాధలు తొలుగుతాయి, బాగుంటారు. స్వస్తి. కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ 4, అవమానం 2. ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అవడానికి వెళ్ళిపోయే సమయమే కాబట్టి ఇంకా సంవత్సరాల కాలం పాటు ఏలినాటి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వెళ్ళే ముందు మంచి చేస్తారని చెప్పబడుతుంది. రాహు వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వారికి. ఎందుకంటే భాగ్యస్థానంలో ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క రాశ్యాధిపతి శని అవడం వల్ల అంత బాధించడం అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది. విద్యార్థులకి విద్య గట్టి ప్రయత్నం చేస్తే కానీ పాస్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే గట్టి ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగాలు రావడం తక్కువగా ఉంటాయి. ఒక 40% మాత్రమే అనుకూలంగా ఉంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహం అది గట్టి ప్రయత్నం చేయాలి, లేదంటే ప్రతికూల యోగాలు ఉన్నాయి. సంతానం గురించి శుభవార్త వినే అవకాశం తక్కువగా ఉంది. రుణ బాధలు పెరుగుతాయి. గతంలో చేసిన రుణాల నుంచి కొంచెం పర్వాలేదు అయినప్పటికీ కూడా ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ముందు కొంచెం పర్వాలేదు,
తర్వాత ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం సామాన్యంగా వెళ్తుంది. సినీ రంగం అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగానే ఉంది. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ కూడా ప్రతికూలంగానే ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శని రాహుల ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఖచ్చితంగా ప్రతికూల యోగాలు సామాన్యంగా ఉంటుంది, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు శని రాహులకి జపాలు చేసుకోవడం, వాళ్ళకి హోమాలు చేసుకోవడం ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. చెప్పిన రెమెడీ పాటించి చక్కగా దైవానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుజరాహు కలయుక్త గురువు నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా పర్వాలేదులే మాట అనుకుంటారు. ఆర్థిక ప్రణాళిక మీద మీకంటూ ఒక ప్రత్యేకమైన పట్టు ఏర్పడుతుంది. ఇక పూర్వం మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మార్చి 3వ వారంలో వస్తాయి. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 1వ వారంలో రిలీజ్ అవుతాయి. ఆనందదాయకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు. పైగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మాత్రం మార్చి 3వ వారంలో ఏర్పరచుకుంటారు. ప్రతి మాటకి కూడా మీరు చెప్పేటువంటి స్పష్టతగా ఉంటుంది. అయితే అవుతుంది, లేకపోతే లేదని మొహం మీద చెప్పేస్తుంటారు. ధనం కోసం మీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను రూపాయి నిన్ను నమ్మి ఇవ్వనబ్బాయని ఒక కఠినమైన నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంటారు. మీరు జనాలకి విసిగిపోయి జనాలందరూ కూడా మనల్ని మోసం చేస్తున్నారు అనే ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి మార్చి 3వ వారం అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా మీకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఎప్పటి వరకు లేనటువంటి విధంగా మీకు అనూహ్యమైనటువంటి జనాదరణ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. క్యాడర్ కూడా మిమ్మల్ని నమ్మి వినూత్నమైన పదవికి మిమ్మల్ని అధిష్టానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి ఏప్రిల్ 2వ వారం నుంచి కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. మే 4 తర్వాత అద్భుతమైన అవకాశాలు ఏర్పడేటువంటి విషయం గోచరిస్తూ ఉంది. ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే మార్చి 15వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో కనుక పెట్టండి, కలిసి వస్తుంది. నష్టం అనేటువంటి మాట మీరు చూడరు. వ్యాపారాలు చేయాలి అనుకుంటే కనుక ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ, రంగులకు సంబంధించి కానీ, ప్లాస్టిక్ సంబంధించి కానీ వ్యాపారాలు ప్రారంభం చేయండి. అది కూడా మార్చి 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 21వ తారీఖు మధ్యలో వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. కష్టే ఫలి అనే మాట నమ్ముతారు. భగవంతుడు ఎంతసేపు ఆరాధన కంటే నేను ఎంత కష్టపడాలి అనే నిర్ణయాన్ని ఖచ్చితంగా మార్చి 3వ వారంలో మీ మీద మీకు నమ్మకం ఏర్పరిచే విధంగా ఉంటారు. ఇక పూర్వం మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారు మళ్ళా మీ చెంత చేరుతున్నారు. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభించదు. ఎక్కడైతే గౌరవం పోగొట్టుకున్నారో ఆ గౌరవానికి రెండింతలు తిరిగి పుచ్చుకునేటువంటి అవకాశం ఏప్రిల్ నెలలో జరుగుతోంది. పైగా వాహన కొనుగోలు అమ్మకాలు ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తిని ఖచ్చితంగా కొంటారు. బంగారు ఆభరణాన్ని వచ్చేటువంటి మార్చి 4వ వారంలో ఖచ్చితంగా ఎంతో కొంత కొనడం అయితే మాత్రం ఈ రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది. పైగా రానున్న రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎవరికీ చెప్పకుండా గోప్యంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. దీనివల్ల మే 4 తర్వాత మీ యొక్క ఆలోచన విధానం కానీ మీరు చేసేటువంటి పనిలో గొప్పతనం కానీ ఇతరులకు తెలుస్తుంది. దీనివల్ల రానున్న రోజుల్లో కీర్తి ప్రఖ్యాతులు అనేటువంటివి మే 4 తర్వాత మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు. ఎవరికి ఏ విషయాన్ని తెలియజేయరు. తెలియజేయకుండా గోప్యంగా మాత్రమే మీ పని చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు కానీ లేకపోతే చేతి వేలు, కాళ్ళ వేలు, ఎముకలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. ఎక్కువ శాతము మంటలు రావడం, ఈ షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇంటి చిట్కాల వరకు సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించుకోండి. అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడాను నృసింహ మహామంత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన.